హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు ఎండలో తిరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ టైంలో ఎంత వాటర్ తాగినా దప్పిక తీరడం లేదు. నిమ్మకాయలతో చర్పత్ చేద్దామనేసి మా పెరట్లో ఉన్నటువంటి నిమ్మ చెట్టు దగ్గరికి అయితే వచ్చాను. మా నిమ్మ చెట్టుకి పూత పిందెలు ఎక్కువగానే ఉన్నాయి. అక్కడొకటి నిమ్మకాయలు కొంచెం పెద్ద సైజులో కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు నిమ్మకాయలు కావాలని అనిపిస్తే మార్కెట్లో తెచ్చుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే మా ఇంట్లోనే చెట్టు మంచిగా కాతకు వచ్చింది. ప్రతి ఇంట్లో ఒక నిమ్మ చెట్టు ఉంటే బాగుంటుంది. ప్లేస్ ఉన్న వాళ్ళైతే చెట్లను పెంచుకున్నట్లయితే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు అందుబాటులో కాయలు ఉంటాయి. ఈ చెట్టును పెంచడానికి చాలానే సంవత్సరాలు పట్టింది. దాదాపుగా ఒక 4 years నుండి ఈ కాయలు అయితే నిమ్మకాయలు కాస్తున్నాయి. నిమ్మ చెట్టుకి కాసేటువంటి కాయలు చూడడానికి చిన్న సైజులోనే ఉంటాయి, కానీ చెట్టుకు కాసినటువంటి కాయల్లో రసం బాగానే వస్తుంది. టేస్ట్ కూడా బాగా పుల్లగా కాకుండా బాగుంటుంది. నార్మల్గా నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. ఇంట్లో పని చేసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఇలా చెట్ల వైపు చూసినప్పుడు అంతా గ్రీన్ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది, పచ్చదనంగా. ఈ చెట్ల వైపు కాసేపు అలా చూసినట్లయితే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. మాకు నిమ్మ చెట్లే కాకుండా దానిమ్మ చెట్టు, సపోటా చెట్టు, జామ, ఇలా చాలా రకాల పండ్ల చెట్లు ఉన్నాయి. మా సపోటా చెట్టు చాలా పెద్దదిగా ఉండేది. లాస్ట్ ఇయర్ అయితే కొన్ని కొమ్మలను అయితే తీసేసాము. అప్పుడు బాగా సపోటా పండ్లు అయితే కాసేవి. ఈ సపోటా కాయ చెట్టు మీద ఉన్నప్పుడైతే పండు అవ్వదు. వాటిని తెంపి ఒక బాక్స్లో మగ్గబెట్టే వాళ్ళం. మా చెట్లకి కాసినటువంటి సపోటా పండ్లు అయితే చాలా స్వీట్గా ఉంటాయి. మా చెట్లకి ఎలాంటి మందులు కానీ కెమికల్స్ కానీ వాడకుండా చాలా న్యాచురల్గా పండ్లు కాస్తాయి. మా జామ చెట్టు అయితే ఇప్పుడిప్పుడే పూత కాయలు వస్తున్నాయి. ఇయర్కి 2 times జామ పండ్లు అయితే కాస్తాయి. కానీ ఈ మధ్య ఎందుకో కాయలకి పురుగు వస్తుంది. కరోనా టైం జరిగినప్పటి నుంచి ఈ జామకాయలకైతే పురుగు వస్తుంది. జామకాయ కాయగా ఉన్న దశలో కంటే పండుగ ఉన్న దశ టైంకి అందులో పురుగు ఎక్కువగా ఉంటుంది. అందుకే దూరగా ఉన్నప్పుడే తెంపేస్తూ ఉండేవాళ్ళం. మరి ఈసారి ఎలా వస్తాయో చూడాలి. ఈ ఎండలు ఎక్కువగా ఉండడం వలన ఈ కాకరకాయలు చిన్న చిన్నగా ఉండే పండ్లు వండిపోతున్నాయి. ఇది సీతాఫలం చెట్టు. ఇది కూడా ఇప్పుడు పూత దశలోనే ఉంది. వీటి కొమ్మలు చూడడానికి బలంగా అనిపిస్తాయి, కానీ వట్టిగానే విరిగిపోతాయి. ఇవి కాయల బరువుకి కూడా తట్టుకోలేవు. ఈ చెట్టు కొంచెం స్లో ప్రాసెస్లో ఉంటుంది. ఇప్పటి నుండి మొగ్గ దశ నుండి నెమ్మదిగా కాయ పెరుగుతూ నవంబర్ కల్లా పండ్లు వచ్చేస్తాయి. దానిమ్మకాయలు బాగానే కాస్తాయి. అవి కాసిందే కానీ మేము ఎప్పుడైతే కోసుకొని తినింది లేదు. ఎందుకంటే అవి కొంచెం పండు దశకు రాగానే కోతులు వచ్చి తినేస్తూ ఉంటాయి. పోనీలే అని వదిలేస్తూ ఉంటాం మేము. అవి ఎప్పుడైతే తెంపుకొని తినింది లేదు.
మేము అప్పుడప్పుడు వచ్చి చెట్ల కింద కాసేపు అలా కూర్చుంటూ ఉంటాం. మా సైడు డస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇటు సైడు కోల్ మైనింగ్ ఏరియా కాబట్టి మాకు పొల్యూషన్ ఎక్కువగానే ఉంటుంది. కొంచెం ఇలా చెట్లను పెంచుకోవడం వలన మాకు ఫ్రెష్ గాలి వస్తుంది, అంతేకాకుండా తినడానికి మాకు పండ్లు కూడా వస్తాయి, అంతేకాకుండా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. అందుకోసమని ఈ చెట్లను పెంచుకోవడం అవుతుంది. ఈ పాప ఎవరా అనుకుంటున్నారా? ఈరోజు మా ఇంటికి గెస్టులు వచ్చారు. మా అక్క వాళ్ళ కొడుకు కోడలు వచ్చారు. వాళ్ళ పాపే తిను. చాలా చక్కగా కామ్గా ఉంటుంది. వాళ్ళ అమ్మ దగ్గర కంటే నా దగ్గరే సైలెంట్గా కూర్చొని బొట్టు పెట్టించుకుంటుంది. మనం ఎంత పనిలో ఉన్నా చిన్నపిల్లల నవ్వులు చూసినట్లయితే వెంటనే రిలాక్స్ అయిపోతాము. పాప అందరికీ హాయ్ చెప్పమనంటే అందరికీ హాయ్ అని చెప్తూ ఉంది. చాలా రోజుల తర్వాత పాపతో ఇంటికి వచ్చారు, అందుకోసమనే వాళ్ళకు బట్టలు పెట్టడం అయింది. ఇంతేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.